ఒక రాత్రి ఒక నక్క ఒక గ్రామంలోకి ప్రవేశించిందండి కాస్త ఆహారం కోసం. ఒక చాకలివాడి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి ఎదురుగా ఒక పెద్ద తొట్టి ఉంది. తొట్టి నిండా నీళ్లున్నాయి. నీళ్లలో నీలం రంగు కలిసి ఉంది. పొరపాటున ఈ నక్క ఆ తొట్టిలో పడింది. ఒళ్ళంతా నీలమైపోయింది. ఎలాగోలా బయటకు వచ్చింది. ఒళ్ళంతా నీలమైంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఇతర జంతువులన్నీ ఈ నక్కను చూసి, ఎవరు నువ్వు? నీలాంటి జంతువుని మేము ఎప్పుడు చూడలేదు అని అడిగారు. అప్పుడు ఈ నక్క ఏముందో తెలుసా? నేను దేవుడు పంపించిన దూతని. ఈ అరణ్యం మొత్తాన్ని ఎరడానికి వచ్చాను నేను అంటే ఈ అమాయక జంతువులన్నీ నమ్మేశాయి. అంతేకాదండి, మృగరాజు అయినటువంటి సింహం కూడా నమ్మేసింది. అలా కొంతకాలం నీలం రంగులో ఉన్నటువంటి నక్క ఈ అరణ్యాన్ని పరిపాలించింది. ఒకసారి నిజమైన నక్కలు పక్కన ఎక్కడో సౌండ్ చేయడం మొదలు పెట్టాయండి. ఔ అంటూ భయంకరంగా బిగ్గరగా సౌండ్ చేస్తుంటే అది విని ఈ నక్క కూడా మొదలు పెట్టింది అనమాట. అంటే ఎంతైనా నక్క నక్కే కదా. అప్పుడు అందరికి అర్థమైపోయింది, మామూలు నక్క